హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శనివారం కదా, నేను సాంబార్ పెట్టానండి. అసలు శనివారం వస్తే పప్పు సాంబార్ అని ఎందుకు వండుతారు? ఏమైనా తెలిస్తే నాకు కూడా చెప్పరా? సాంబార్ ఎలా పెట్టాలో చూపిస్తారండి. చిన్న టమోటాలు 3 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసి నీట్గా కడుక్కొని పప్పుకు సరిపడా వాటర్ పోసుకొని కట్ చేసిన టమాటాలు వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి మెత్తగా. సాంబార్లోకి ముక్కలు కోసి పెట్టుకున్న ఒక క్యారెట్, ఒక ములక్కాయ, 7-8 చిన్న ఉల్లిపాయలు, 3 వంకాయలు, చిన్న సొరకాయ ఉంటే మొత్తం వేసేసారు. సొరకాయ సాంబార్లో సొరకాయ ఉంటేనే బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మళ్ళీ 2 టమోటాలు కట్ చేసుకున్న, కొంచెం చింతపండు నానబెట్టుకున్న, చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి కలిపి మగ్గబెట్టుకోవాలి. కొంచెం మగ్గాక వంకాయలు ఫస్ట్ వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నా. ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతాయి. కట్ చేసిన టమోటాలు కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ కొంచెం మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇందాక వేయడం మర్చిపోయానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. వేసి కలుపుకున్నాక చింతపండు రసం పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది వేసుకోవాలండి. ఇప్పుడు దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. మరిగాక సాంబార్ పొడి వేసి మరుగుతుంది కదా, ఇప్పుడు సాంబార్ పొడి వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు మరగబెట్టుకొని ఇంకా పోపు పెట్టుకోవడమేనండి. స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపులు వేసుకొని పోపులు చిట్పట్లాడాక పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం వేగాక 4-5 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడాక ఇంకా సాంబార్లో కలిపేసుకోవడమేనండి పోపుని. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్, ఇంకో వీడియోలో కలుద్దాం.